వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి. మన ఎగ్జామ్స్ కోసం మనము ప్రిపేర్ అవుతున్నటువంటి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఈ పుస్తకాల్లో మనకి అవసరం లేనటువంటి సమాచారం అనేది ఏది ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క పేజీలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనకు కనబడతా ఉంటాయన్నమాట. ఓకే. ఉదాహరణగా మన సెవెంత్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీని ఒకసారి గమనిద్దాం. ఓకేనా. ఆంధ్ర పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఒకటే. కొన్ని చోట్ల టాపిక్స్‌ని డిలీట్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఇదైతే గనక కంప్లీట్ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ అండి. ఈ టెక్స్ట్ బుక్‌లో మనకి మొదటి పాఠం మొక్కల్లో పోషణ అని చెప్పేసి ఒక లెసన్ ఉందండి. న్యూట్రిషన్ ప్లాంట్స్. ఇందులోని పాఠానికి సంబంధం లేకుండా మనకి ఒక ఇంపార్టెంట్ డేటాని ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఒక కణం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. కణం అంటే మీ అందరికీ తెలుసు సెల్ అంటారని. అంతేనే కదా! సెల్. సో, మనకి ఈ సెల్ గురించి ఏం మెన్షన్ చేసాడో ఒకసారి చూద్దామండి. ఓకే. చూడండి, సెల్స్ అని చెప్పి ఇక్కడ మనకి మెయిన్ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. సెల్స్ అంటే కణాలు అని అర్థం. ఏంటండి? సెల్స్ అంటే కణాలు అని అర్థం. ఓకేనా. సెల్స్. యాక్చువల్‌గా ఈ సెల్ అని పిలుస్తున్నటువంటి ఈ పాఠం గురించి ఎక్కడ మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందంటే నైన్త్ క్లాస్‌లోనే, అదేవిధంగా ఎయిత్ క్లాస్ ఆల్రెడీ మన యాప్‌లో మనం పెట్టడం జరిగింది. యాప్‌లో క్లాస్ చూసుకుంటే. ఓకేనా. రైట్. ఇక్కడ ఒకసారి ఈ టేబుల్‌ని గమనించే ప్రయత్నం చేయండి. చూడండి. యూ హావ్ సీన్ దట్ బిల్డింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్స్. ఏమంటారంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బిల్డింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ బిల్డింగ్స్ అన్ని బ్రిక్స్ ఇటుకలతో తయారై ఉంటాయి అని చదువుకున్నారు. ఇక్కడ ఎక్కడ ఇంపార్టెంట్ బిట్టే చెప్తానో అది మీరు నోట్ చేసుకోండి. ఓకేనండి. ఓకేనా. చూడండి. సిమిలర్‌లీ అంటే బిల్డింగ్ ఎలా అయితే ఇటుకలతో నిర్మాణం జరుగుతుందో, సిమిలర్‌లీ అంటే అదే విధంగా ద బాడీస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్ ఓకేనా ఆర్ మేడ్ ఆఫ్ టైనీ యూనిట్స్ కాల్డ్ సెల్స్. ఓకే. నువ్వేమంటాడంటే జీవుల యొక్క బాడీస్ అంటే జీవుల యొక్క దేహాలు కూడా ఏవైతే ఉన్నాయో అదే విధంగా అతి చిన్న ప్రమాణాలతో నిర్మితమవుతాయి. అవే కణాలు అని చెప్పి మనకి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ క్వెషన్ ఫ్రేమ్ చేద్దామా? ఇంటికి ఇటుకలు ఎలాగో, ఒక భవనానికి ఇటుకలు ఎలాగో, ఒక జీవికి కూడా కణాలు అలాగా. అయితే చూడండి, సెల్స్ కెన్ బి సీన్ ఓన్లీ అండర్ ద మైక్రోస్కోప్. ఏమంటే కణాలను కేవలం మన మైక్రోస్కోప్ సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలం అంట. ఇక్కడ ఒక 2 బిట్లు మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిసారిగా సూక్ష్మదర్శిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే యాంటోన్ వాన్ లీవెన్‌హుక్. ఈయన మొట్టమొదటిసారిగా లివింగ్ సెల్స్ లేదా సజీవ కణాలని చెరువు నీటిలో కనుగొన్నాడు. అయితే ఈయన మొట్టమొదటిసారి కనుగొన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో వాటి పేరేంటంటే ప్రోటోజోవా అని చెప్పి పిలుస్తారు. లేదా ప్రోటోజోవన్స్ అని చెప్పి పిలుస్తారు. ఈ ప్రోటోజోవన్స్‌కి ఉదాహరణగా అమీబా, పారమీషియం, వట్టిసెల్ల జోస్టర్. ఓకేనా. ఇలా అనేక రకాల ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవులనేవి ఎక్కువగా ఏకకణ జీవులు. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా. మరి తర్వాత కాంపౌండ్ మైక్రోస్కోప్ సంయుక్త సూక్ష్మదర్శి కనుగొన్నవాడు ఎవడంటే జకారియస్ జాన్సన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి? మొదటేమో కాంపౌండ్ మొదట సాధారణంగా యాంటోన్ వాన్ లీవెన్‌హుక్ అని చెప్పి మొదటి బిట్ చెప్పాను. తర్వాత కాంపౌండ్ మైక్రోస్కోప్ సంయుక్త సూక్ష్మదర్శిని జకారియస్ జాన్సన్. మరి అలా కాకుండా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ని కనుగొన్నట్టు శాస్త్రవేత్త ఎవరు? అంటే నాల్ మరియు రస్కా అని పిలుస్తున్నటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొన్నారనమాట. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, కణాలనేవి కేవలం మైక్రోస్కోప్ యొక్క సహాయంతో చూడగలం అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి. సమ్ ఆర్గానిజమ్స్ అంటే కొన్ని జీవులంట మేడ్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్. కొన్ని జీవులు కేవలం ఒక్క కణంతో మాత్రమే నిర్మితమవుతాయి అంటారు. యెస్, నిజమే. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే అమీబా. ఓకేనా. చూడండి. ది సెల్ ఈస్ ఎన్‌క్లోజ్డ్ బై ఎ థిన్ ఔటర్ బౌండరీ కాల్డ్ సెల్ మెంబ్రేన్. కణం అనేది ఏదైతే ఉందండి, కణం అనేది దాని చుట్టూ కూడా ఒక పలచగా ఉన్నటువంటి ఒక పొర చేత ఆవరించబడి ఉంటదనమాట. కణం అనేది కణం చుట్టూ కూడా ఒక పలచగా ఉన్నటువంటి ఒక త్వచం చేత, కవర్ చేత కప్పబడి ఉంటది. దాన్ని మనం ఏమంటామంటే సెల్ మెంబ్రేన్. ఏమంటండి? సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ ఏమంటారండి? కణత్వచం అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కణత్వచం. వృక్ష కణాలలో అయితే కణకవచం, కణత్వచం 2 ఉంటాయి. ఓకేనా. సెల్ వాల్ ఉంటది. సెల్ మెంబ్రేన్ కూడా ఉంటదనమాట. జంతు కణాల్లో కేవలం సెల్ మెంబ్రేన్ ఉంటదనమాట. గుర్తుపెట్టుకోండి. లేదా ప్లాస్మా మెంబ్రేన్ కూడా పిలుస్తారు దీన్నే. చూడండి, మోస్ట్ సెల్స్ హావ్ ఎక్కువ కణాలంట డిస్టింక్ట్ సెంట్రల్ లొకేటెడ్ స్పెరికల్ స్ట్రక్చర్స్ కాల్డ్ న్యూక్లియస్. ఎక్కువగా కణాల మధ్య అంట ఖచ్చితమైనటువంటి గుండ్రంగా లేదా గోళాకారంలో ఉన్నటువంటి ఒక చిన్న నిర్మాణం కనిపిస్తది. దాన్నేమంటారట? కేంద్రకం అంటారు. న్యూక్లియస్ అంటారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటి సార్ అంటే కణం మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? కేంద్రకం. అలా కాకుండా మెయిన్ యూనిట్ ఆఫ్ ద సెల్ అని ఎగ్జామ్‌లో అడుగుతాడు. మెయిన్ యూనిట్ ఆఫ్ ద సెల్ అంటే ప్రధానమైనటువంటి భాగం లేదా విభాగం ఏంటి కణానికి అంటే న్యూక్లియస్ లేదా కేంద్రకం అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్ మన ఎగ్జామ్‌లో ప్రీవియస్‌గా అడిగినట్టు క్వెషన్ చూడండి.
ది న్యూక్లియస్ ఈజ్ సరౌండెడ్ బై ఏ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ కాల్డ్ సైటోప్లాజం. జెల్లీ లైక్ సబ్స్టెన్స్ కాల్డ్ సైటోప్లాజం. అంటే ఏదైనా కణం తీసుకున్నాం. కణం మధ్యలో కేంద్రకం ఉంటది. కేంద్రకం చుట్టూ కూడా కొన్ని పదార్థాలుంటాయి. ఓకేనా? ఇది ఎలా ఉంటది? జెల్లీ ఒక జిగురుగా ఉన్నటువంటి జిగటగా ఉన్న పదార్థం తయారవుద్ది. ఆ పదార్థం ఏదైతే దాన్ని సైటోప్లాజం లేదా కణద్రవ్యం అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కణద్రవ్యం. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈవెన్ రైల్వే ఎగ్జామ్‌లో కూడా క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడంటే డైరెక్ట్‌గా టెక్స్ట్ బుక్ లైనే. ఇంక మరి కొత్తగా మనం ఏం చదవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా చదువుకుంటే చాలన్నమాట. సో, ఎగ్జామ్‌లోనూ అడగొచ్చు. ఏమని? డాష్ ఇచ్చి ఓకేనా? డాష్ ఇచ్చేసి ఏం చేస్తారంటే ద న్యూక్లియస్ ఈజ్ సరౌండెడ్ బై ఎ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ కాల్డ్ అనిచ్చి కింద ఆప్షన్స్‌లోని సైటోప్లాజం ఇస్తాడు, న్యూక్లియోప్లాజం ఇస్తాడు, గాల్జీ కాంప్లెక్స్ ఇస్తాడు, మైటోకాండ్రియా ఇస్తాడు. సైటోప్లాజం, న్యూక్లియోప్లాజం అదేవిధంగా గాల్జీ కాంప్లెక్స్ అంటే గాల్జీ దేహం, మైటోకాండ్రియాని ఇస్తాడు. 4 ఆప్షన్‌లో ఏం పెడతారు ఆన్సర్ మీరు? సైటోప్లాజం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సైటోప్లాజం. ఈ సైటోప్లాజం అనేది కణంలో కేంద్రకం చుట్టూ మనకు కనిపిస్తా ఉంటదనమాట. అయితే ఇక్కడ మీరు కామెంట్ బాక్స్‌లో ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేయాలి. ఏంటంటే సైటోప్లాజం అనే దానికి మొట్టమొదటిసారిగా పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా? ఇక్కడ ఒక కణం గురించి మనకి డయాగ్రామ్ ఇవ్వడం జరిగిందండి. ఒక కణం. ఓకేనా? ఇది మనం చూస్తే ఇది ఒక కణం అంటే మైక్రోస్కోప్‌లో పెట్టినప్పుడు మనకిలా కనబడుతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఇది వాస్తవానికి ఆహ్, స నిర్జీవ దట్ మీన్స్ ఎలా చెప్తారంటే ఒక జంతు కణంగా మనం చెప్తాం. ఎందుకు జంతు కణం అంటే వృక్ష కణం అయితే ప్లాంట్ సెల్ అయితే ఇక్కడ సెల్ మెంబ్రేన్ ఇచ్చారు కదా! సెల్ మెంబ్రేన్ ఇవ్వడం జరిగింది కదండీ! సెల్ మెంబ్రేన్ అంటే ఏంటి? కణత్వచం. సెల్ మెంబ్రేన్ మీదన కవర్ చేస్తే సెల్ వాల్ ఇవ్వాలి. అంటే కణ కవచం ఇవ్వలేదు. అంటే కేవలం ఒక త్వచం ఉంది. ఒక త్వచం ఉంటే జంతు కణం అని అర్థం. ఓకేనా. లీవెన్ హుక్ మొట్టమొదటిసారిగా ఏం కనుక్కున్నాడు? సజీవ కణం లివింగ్ సెల్ కనుక్కున్నాడు. ప్రోటోజోవాను చెరువు నీటిలో కనుక్కున్నాడు కదా! ఓకేనా. ఇగోండి కణం చుట్టూ కణం అనేది ఏ ఆకారంలోనైనా ఉండొచ్చు. గుండ్రంగా ఉండాలని లేదు. ఒక్కొక్క జీవికి సంబంధించి కణాలు ఒక్కోలా కనబడతాయి. ఈ కణం ఏదైతే వేరు వేరు జిగ్‌జాగ్ ఉంది ఆకారం. దీని చుట్టూ కూడా ఒక మెంబ్రేన్ ఉంది. దాన్ని సెల్ మెంబ్రేన్ లేదా కణత్వచం అంటారు. కణత్వచం లోపల బ్రౌన్ కలర్‌లో ఉంది చూసారా? దీన్నేమంటారు? దీన్నేమంటారు ఇక్కడ మెన్షన్ చేశారు కదా! కేంద్రకం అంటారు. కేంద్రకం అంటే ఏంటి? న్యూక్లియస్. న్యూక్లియస్‌ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌన్. నిర్జీవ కణం డెడ్ సెల్‌ని కనుక్కున్నోడెవడు? రాబర్ట్ హుక్. లివింగ్ సెల్ కనుక్కున్నోడెవడు? యాంటోనియో లీవెన్‌హుక్. ఎందులో కనుక్కున్నాడు? చెరువు నీటిలో కనుక్కున్నాడు. ఎందులో కనుక్కున్నాడండి? చెరువు నీటిలో. ఇదిగో కేంద్రకం చుట్టూ ఇలా డాట్స్ ఉన్నాయి చూసారా? ఈ డాట్స్‌ని ఏమంటారు? సైటోప్లాజం. సైటోప్లాజం లేదా కణద్రవ్యం అని చెప్పి మనం పిలుస్తారు. ఈ కణద్రవ్యం లోపల కణనాంగాలుంటాయి. సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. లైసోజోమ్‌లు, గాల్జీ దేహాలు, అదేవిధంగా మనకి రైబోజోమ్‌లు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలం, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఇలా రకరకాల పదార్థాలన్నీ కూడా ఈ కణంలో కనిపిస్తాయి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకం చదివినప్పుడు ప్రతీదీ కూడా అనలైజ్ చేసుకుంటూ, చదువుకుంటూ వెళ్తే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువుంటది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా నేను పీడీఎఫ్‌లో మెన్షన్ చేశాను. తెలుగు మీడియంలో మెన్షన్ చేశాను. ఇంగ్లీష్ మీడియంలో కూడా మెన్షన్ చేశాను. ఈవెన్ వీడియో క్లాసెస్‌లో కూడా ఉన్నాయి. ఒకవేళ ఆసక్తి ఉంటే గనక మన యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. బయాలజీ ఇట్స్ సింపుల్ అని చెప్పి మన యాప్. మన యాప్‌లో మనకి అవైలబుల్‌లో దొరుకుతాయి ఇవన్నీ కూడా. ఓకేనా? రైట్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఆల్.